హాయ్ అండి. హలో అందరికీ. మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఎక్కువ ఘాటు అనేది లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. నేను 1/2 కిలో వంకాయలకి చూపిస్తున్నానండి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా మాడకుండా దోరగా వేగిన తర్వాత కొంచెం చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకుని 1 నిమిషం పాటు అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని ఉప్పు వేసుకుని వంకాయల్ని కట్ చేసుకుని 4 భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెనకాల ఉన్న తొడిమలు తీసుకుని వంకాయలన్నీ ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం వేయించి పెట్టుకున్న మసాలాలు మిక్సీ గిన్నెలో వేసుకుని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పులో వేసిన వంకాయలు ఉప్పు నీటినన్నీ వంచేసుకుని మంచినీళ్ళు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. వంకాయల్లో ఇలా పెట్టేసుకుని మొత్తం వంకాయలన్నిటికీ ఇలా మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలన్నింటికి కూడా మసాలా అంతా పట్టించేసుకోవాలి. మిగిలిన మసాలా కర్రీలో వేసేసుకుందాము. మొత్తం అన్నీ ఇలా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మనం మసాలా పట్టించిన వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టే మగ్గించుకోవాలి. ఇలా ఒకవైపు మగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా 2 వైపులా మగ్గిన తర్వాత మనం మిగిలి ఉన్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మిక్సీ గిన్నెలో వేసానండి. ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి స్లోగా కలిపి మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి దగ్గర పడిన తర్వాత చక్కగా మగ్గిపోతాయండి. ఇలా ఆయిల్ పైకి తేలి దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాదు చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.